వైష్ణవి చనిపోయిన తర్వాత వైష్ణవుల అన్నదమ్ములు అనేది కేవలం 14 రోజుల్లో 14 లక్షల రూపాయలు సంపాదించారు. ఈ విషయం విన్న తర్వాత నాకైతే ఫీజులు ఎగిరిపోయినవి. ఏంట్రా నాయన కాకమ్మ కబుర్లు చెప్తున్నావా, అసలు ఏంది మజాక్ ఆడుతున్నావా అని మీరు అనుకోవచ్చు. నేను ఒక అఫీషియల్ వెబ్సైట్ నుంచి అనేది ఈ డాటా అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. ఆ స్క్రీన్ షాట్ అనేది నేను డిస్ప్లే మీద పెడతాను, మీరు కూడా చూడండి. 14 రోజుల్లో 14 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే వాళ్ళ చెల్లి చనిపోయి అసలు వాళ్ళకి న్యాయం జరగట్లే అని నాన్న ఇబ్బందులు పడుతున్నారు. మా దగ్గర డబ్బులు లేవు, మేము ఎలాగైనా సరే మా చెల్లి గురించి అనేది మేమేమన్నా చేయనికే సిద్ధంగా ఉన్నామని వాళ్ళు అనేది చాలా పోరాడుతున్నారు. ఆ విషయంలో మాత్రము అసలు కాంప్రమైజ్ అయితే కావట్లేదు. చాలా మంచి విషయం అన్నమాట. కానీ వాళ్ళ చెల్లి పేరు పైన అనేది 14 లక్షల రూపాయలు అనేది ఏ విధంగా సంపాదించారు, అసలు ఈ వెబ్సైట్లో అనేది లేకపోతే ఈ అఫీషియల్ సైట్లో అనేది ఏమొచ్చింది, ఈ వీడియోలో అనేది మనం పూర్తి తెలుసుకుందాము. వాళ్ళ చెల్లి గురించి అనేది చాలా రకాలుగా అనేది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు అనేది మా చెల్లి చనిపోయి దాదాపుగా 2 నెలలు కావస్తుంది, అయినా కూడా మాకు న్యాయం జరగలేదు, ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదని చాలా రకాలుగా అనేది వీడియోలు అయితే చేసి పెట్టడం జరిగిందనమాట. వాళ్ళకు 1 కాదు 2 కాదు, దాదాపు అనేది 10 నుంచి 13 ఛానల్ అయితే ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ విషయం నేను చెప్పడం కాదు, కొంతమంది యూట్యూబర్లు కూడా అనేది ఇదే విషయం చెప్పారు. మేము అనేది 13 మంది అన్నదమ్ములము, దాంతోపాటు మా చెల్లి కూడా అనేది ఒక ఛానల్ అయితే పెట్టించడం జరిగింది. అది అనేది మంచిగా రన్ చేసింది. కాకపోతే దురదృష్టవశాత్తు అనేది మా చెల్లి అనేది మాకు లేకుండా పోయింది. అసలు ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని వాళ్ళ అన్నదమ్ములు చాలా రకాల వీడియోలు చేసి అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఆ విషయం తర్వాత చాలామంది బాధపడ్డారు. ఏంట్రా నేమ వైష్ణవ్ అనేది ఇంత చిన్న వయసులో చనిపోవడం ఏందని ప్రతి ఒక్కరూ అసలు కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళంటూ లేరు. కానీ వీళ్ళ అన్నదమ్ములు అనేది 14 లక్షల రూపాయలు అనేది ఏ విధంగా సంపాదించారు, ఇది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. రీసెంట్గా అనేది జగిత్యాలలో అనేది కేసీఆర్ గారి మీటింగ్ జరిగింది. అక్కడ కూడా వెళ్ళిరన్నమాట. కేసీఆర్ గారి తరపుకి అనేది ఏమన్నా మాకు న్యాయం జరుగుతుందేమో, మాకేమన్నా న్యాయం జరిగితే బాగుండు అనే ఒక ఉద్దేశం దగ్గర జగిత్యాలలో వెళ్ళి సాగర్ అనే అబ్బాయి అనేది, సాగర్ అనుకుంటా అబ్బాయి పేరు, ఒక పిల్లర్ మీద కూర్చొని వైష్ణవి ఫోటో పట్టుకొని అయితే చూపించుండు. కేసీఆర్ గారు కూడా చూసిర్రు అని ఒక వీడియోలో అయితే వీళ్ళైతే చెప్పడం జరిగిందన్నమాట. మరి కేసీఆర్ గారు చూసిర్రా చూడలేదా తెలియదు. మీటింగ్ అయిపోయిన తర్వాతనే మమ్మల్ని పట్టించుకోకుండా అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు. అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇటు చూస్తే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మా గురించి అనేది పట్టించుకోవట్లేదు. అదేవిధంగా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడన్నా న్యాయం జరుగుతుంది, అక్కడన్నా ఏదైనా న్యాయం జరిగితే మేము పోరాడొచ్చు అనే ఒక ఉద్దేశం దగ్గర మేము జగిత్యాల మీటింగ్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా అనేది మాకు ఎలాంటి న్యాయం అయితే జరగలేదు. ఇంకా మాకు న్యాయం జరుగుతుందా జరగదా కూడా తెలియట్లేదు అని వాళ్ళైతే కొన్ని వీడియోలు అయితే పెట్టి పబ్లిక్లో అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కానీ ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఒక అఫీషియల్ వెబ్సైట్లో చూసినట్లు ఉంటే వీళ్ళు 14 లక్షలు సంపాదించినట్లు డాటా అయితే ఉంది. అది ఏ విధంగా సంపాదించారు, వీళ్ళ అన్నదమ్ములకు అనేది దాదాపుగా ఒక 13 ఛానల్ ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ ఛానల్ వచ్చేసి వైష్ణవి అమ్మ, అవునా కదా, వైష్ణవి అమ్మ అనేది వైష్ణవి అనేది ఛానల్ రన్ చేస్తూ ఉంటే, సెకండ్ వచ్చేసి మినీ స్టార్ సాగర్ వ్లాగ్స్, అది కూడా అనేది వీళ్ళదే. జాను పాప, అది కూడా వీళ్ళదే. సదన్ వ్లాగ్స్, అది కూడా వీళ్ళదే. ఈ 7 ఛానళ్ళ గురించి మాత్రమే నేను సెర్చ్ చేశాను, అవి మాత్రమే కనిపించినవి. ఇంకా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, అవి కూడా అనేది నేను డాటా అయితే తీసుకుంటాను. మినీ స్టార్ శివాజీ ఒకటి, మినీ మూవీస్ ఎంటర్టైన్మెంట్ ఒకటి, అండ్ మినీ స్టార్ ఫోక్స్ ఒకటి. అంటే దీంట్లో అనేది సాంగ్స్ అనేది వీళ్ళు చేసి పెడుతూ ఉంటారు అన్నమాట. ప్రైవేట్ సాంగ్స్ అనేది చేసి పెడుతూ ఉంటారు మినీ స్టార్ ఫోక్స్లో అనేది. ఇలా అనేది 7 ఛానళ్ళు ఉన్నాయి. కానీ వీళ్ళు కేవలం ఒకే ఒక్క ఛానల్ పైన అనేది 14 లక్షల రూపాయలు సంపాదించారు. మా చెల్లి అనేది నాగుపాంలాగా వచ్చింది, శ్వేత నాగులాగా వచ్చింది, ఇట్లా కొన్ని వీడియోలు అయితే చేసి పెట్టారు కదా. ఆ వీడియోల పైన అనేది ఈ మంత్ గురించే నేను చెప్తున్నాను, ఇంతకుముందు కాదు. దాదాపుగా వైష్ణవి చనిపోయి 2 మంత్స్ దగ్గర వస్తుందన్నమాట. కానీ నేను కేవలం 14 రోజుల డాటా మాత్రమే ఎత్తున్నాను. ఆ 14 రోజుల్లో అనేది వీళ్ళు 14 లక్షలు సంపాదించారు. ఏదైతే మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డాటా తీసుకున్నామో ఆ డాటా బేస్ ప్రకారం అయితే ఇప్పుడైతే మనం మాట్లాడుతున్నాము. అసలు ఏ డేట్లో ఎంత వచ్చింది అమౌంట్, ఏంది ఏం కథ అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ దగ్గర అయితే ఇప్పుడైతే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. వాస్తవం చెప్పాలంటే 15వ తారీఖు వచ్చేసి $1,300 వచ్చింది వీళ్ళకి. కేవలం వైషు అమ్మ ఛానల్ పైనే చెప్తున్నాను, ఇంకా వేరే ఛానల్ ఉన్నాయి అసలు నేను క్యాల్కులేట్ చేయలేదు. వైషు అమ్మ పైన అనేది ఆ ఛానల్లో ఎంత అమౌంట్ వచ్చిందని మీకు అప్డేట్ ఇస్తున్నాను. దానివల్ల అనేది వీళ్ళు ఎన్ని డబ్బులు సంపాదించారు, మళ్ళీ డబ్బులు అనేది ఎందుకు అడగాలనుకున్నారు, ఈ విషయం పైన అనేది ఫుల్ డాటా అనేది మీకు ఇస్తున్నాను. అయితే వీళ్ళకు 1,17,000 రూపాయలు రావడం జరిగింది. ఎప్పుడు 15వ తారీఖు వచ్చింది. 16వ తారీఖు వచ్చేసి వీళ్ళకు $1,800 వచ్చినాయి. 1,62,000 రూపాయలు వచ్చినాయి అన్నమాట. 17వ తారీఖు వచ్చేసి $1,100. చూడండి, 1000కి పైగానే ఉందన్నమాట. ఇక్కడ $1,100కు 99,000 వచ్చింది. 18వ తారీఖు వచ్చేసి ఏమో $1,200 వచ్చింది. అంటే
1,08,000. 19వ తారీఖు వచ్చేసేమో $1,600, $1,44,000. ఇక్కడ లక్షల మీన్యం ఉంది. కేవలం 14 రోజుల్లో ఎంత సంపాదించారో ఒకసారి ఆలోచించండి. 20వ తారీఖు వచ్చేసి $1,200, మళ్ళీ 1,08,000. 21వ తారీఖు వచ్చేసేమో $1,400, $1,26,000. 22వ తారీఖు వచ్చేసేమో 781, అప్పుడు 70,000 చిల్లర వచ్చింది, $70,290 వచ్చింది. 23వ తారీఖు వచ్చేసేమో $1,500, $1,35,000. లక్షల మీద మాటనే. మరి వీళ్ళు ఎందుకు పబ్లిక్ని డబ్బులు అడగాలనుకున్నారు? మరి వీడియోలో అనేది ఎందుకు స్కానర్లు పెట్టారు? మా చెల్లికి మీరు సహాయం చేయండి, మా చెల్లి విగ్రహం పెట్టాలనుకున్నాము, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నామని ఎందుకన్నారు? అసలు యూట్యూబ్ ఒక్క ఛానల్ నుంచే ఇన్ని డబ్బులు వస్తుంటే వాళ్ళకి దాదాపుగా 10 నుంచి 13 ఛానళ్ళు ఉన్నాయి. దాంట్లో ఎన్ని డబ్బులు వచ్చితే ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు వీడియోలు ఉన్నాయి. ఇంతకుముందు వీడియో ఎప్పుడైతే వైష్ణవి చనిపోయిందో అప్పటి నుంచి అనేది వీళ్ళ వీడియోలు మొత్తం బూమ్ అయిపోయినాయి అన్నమాట. అంటే ఒక 50,000, 60,000, 70,000 అలా వ్యూస్ వచ్చేవి. 7 లక్షలు, 8 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇలా వ్యూస్ రావడము స్టార్ట్ అయినవి. అన్ని వీడియోలు కలిపేసి ఇన్ని డబ్బులు వస్తున్నవి. వైష్ణవి చనిపోయిన తర్వాతనే వీళ్ళ ఛానల్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ మొత్తం బూమ్ అయిపోయినవి. దాదాపుగా 13 ఛానళ్ళ దగ్గర. నేను ఒక్క ఛానల్ గురించే మాట్లాడుతున్నా, అది కేవలం వైష్ణవి అమ్మ ఛానల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకే, 22వ తారీఖు వచ్చేసి 22వ తారీఖు అయిపోయింది, 23వ తారీఖు కూడా అయిపోయింది. 24వ తారీఖు వచ్చేసి 1K అంటే $1,000 వచ్చినాయి, $90,000 వచ్చిందనమాట. 20వ తారీఖు వచ్చేసేమో $1,100, $99,000 వచ్చింది. 26వ తారీఖు వచ్చేసేమో మళ్ళీ సేమ్ $1K వచ్చినాయి అనమాట, దాంట్లో $90,000 వచ్చింది. 27వ తారీఖు వచ్చేసి $896 అంటే $80,640. ఈరోజు 28వ తారీఖు అనేది ఇంకా నేను డబ్బా వేసి పెట్టాను. డాలర్ అయితే యాడ్ చేయలేదు, ఓన్లీ వ్యూస్ మాత్రమే ఉన్నాయి. డాలర్ మాత్రం 0 ఉంది. ఈ రోజు మాత్రం యాడ్ చేయలే. అంటే ఈరోజు 28వ తారీఖు 4వ నెల 2026 కాబట్టి ఈరోజు ఇంకా అనేది 3 గంటల తర్వాత అనేది అది యాడ్ అవుతుంది ఒక్కొక్కసారి. కాబట్టి దీంట్లో ఇంకా అప్డేట్ అయితే కాలేదు. మొత్తం అమౌంట్ వచ్చేసి 14 రోజులకు అమౌంట్ వచ్చేసి $14,28,930 వచ్చింది. ఎంత డబ్బులు? $14,28,930. ఇన్ని డబ్బులు పెట్టుకొని మా దగ్గర డబ్బులు లేవు, మీరు మాకు సహాయం చేయండి, వైష్ణవి పేరు చెప్పుకొని వీళ్ళు డబ్బులు తన్నుకుపోవాలని చూసారు. ఇది ఎంతవరకు కరెక్టో చెప్పండి. మరి వీళ్ళు డబ్బుల గురించి యాక్టింగ్ చేసిర్రా? నాకు ఇప్పుడు ఇన్ని రోజులు చాలా జాలిపడ్డా. అరే నీ అమ్మ, మన ఇంటి ఆడపిల్లనే గారా బాబు, చనిపోతే ఇలాంటి బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని నేను చాలాసార్లు చెప్పాను. డిఎస్ఆర్ రాటాక్ ఛానల్లో కూడా చెప్పాను. కాకపోతే ఆ ఛానల్ అనేది హ్యాక్ చేసారు, అది పదే కనిపిస్తలేదు. అందుగురించే మళ్ళీ ఈ ఛానల్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. డిఎస్ఆర్ రాటాక్స్ ఛానల్ అనేది ఇదే విషయాలు చెప్పారు. అరే మన ఇంటి ఆడపిల్ల అయితే మనం ఎంత బాధపడతాము. అభం శుభం తెలియని వయసులో 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకుంది, 19 సంవత్సరాలు నిండక ముందే చనిపోయింది ఆ పాప. అలాంటి అమ్మాయికి ఇలాంటి దుస్థితి రావడం ఏందో అని చాలా విషయాలు మాట్లాడాను. కానీ వీళ్ళు అనేది వైష్ణవి పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు కదా, ఇది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ ఇంట్లో అనేది ఆత్మలాగా తిరుగుతుంది, పిలిచినట్లు వినిపిస్తుంది. ఏదైతే పాత ఇంట్లో ఉన్నారో దాంట్లో వీళ్ళన్ని సామాన్లు మొత్తం బయట పెట్టుకొని ఒక చెట్టు కింద అయితే వీళ్ళైతే ఉంటున్నారు. కాకపోతే అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు. ఈ సంఘటన అనేది మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు ఎన్నో జరుగుతున్నాయి. ఆ చనిపోయిన పాపను కూడా మనశ్శాంతిగా లేకుండా చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను. 14 రోజులనే 14 లక్షలకు పైగా మీరు సంపాదించినప్పుడు మీ దగ్గర డబ్బులు లేవంటే ఎలా నమ్మాలి? ఇది నేను చెప్పిందా? నా సొంతంగా క్రియేట్ చేసిందా? ఒక అఫీషియల్ వెబ్సైట్ నుంచి అనేది నేను డాటా తీసుకున్నాను. నేను ఇంకా కేవలం అనేది ఇక్కడ $1,300, $1,800, $1,100 చెప్తున్నాను కదా, అది స్టార్టింగ్ది మాత్రమే. ఇక్కడ 1,300 నుంచి 22,000 ఉంది. ఇంకా నేను మధ్యలో చెప్పలేదు, ఇంకా ఎక్కువనే రావచ్చేమో. కానీ నేను ఎక్కువ చెప్పట్లేదు, 14 లక్షలు మాత్రమే చెప్తున్నాను. కొంతమంది రీసెంట్గా కూడా వీడియోలు చేశారు. ఏంది వైష్ణవి పేరు చెప్పుకొని ఇంకా డబ్బులు తన్నుకోవాలనుకుంటున్నారా? ఆ అమ్మాయిని కూడా మనశ్శాంతిగా ఉండనీయరా? చనిపోయిన తర్వాత ఆ పాప ఆత్మశాంతి కూడా కలగనీయరా అని చాలామంది అయితే వీడియోలు అయితే చేసి పెట్టారు. ఎందుకంటే ఎమోషనల్గా వస్తుంది. మన ఇంటి ఆడపిల్ల చెల్లెల్లాగా భావించినాము. కానీ మీరు ఆ చెల్లెల పేరు చెప్పుకొని మీరు డబ్బులు అనేది ఈ విధంగా వసూలు చేస్తారనుకుంటే అసలు మీ పైన ఉన్న రెస్పెక్టే పోయింది. మీ పైన ఉన్న ఎంత రెస్పెక్ట్ పెంచుకున్నామో ఆ రెస్పెక్ట్ని మొత్తం కోల్పోయారు. చనిపోయిన అమ్మాయిని అడ్డం పెట్టుకొని మీరు డబ్బులు సంపాదించడం ఏందో అర్థం కావట్లా.
స్కానర్లు పెట్టి మా దగ్గర డబ్బులు లేవు, లాయర్ను పెట్టుకోవాలని కూడా మాకు డబ్బులు కావాలి, అప్పుల్లో కూరుకుపోయినాము, 20 లక్షల అప్పులు ఉంది, వాడు ఆశ తీసుకుపోయిండు, మా చెల్లెల్ని తీసుకుపోయిండు అని మాట్లాడారు. కానీ ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా యూట్యూబ్ నుంచి, మీ పైన జాలి దయ ఉంది కాబట్టే కదా ఇంతమంది అనేది మీ వీడియోలు చూసి మీకు డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు వీడియోలు చూడడమే చాలా గ్రేటు. ఒక సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, మన వీడియోలు చూస్తున్నారు కదా, అది చాలా గ్రేట్ విషయము. అలాంటిది వదిలిపెట్టి మీరు వాళ్ళ దగ్గరనే డబ్బులు తీసుకొని స్కామ్ చేయాలనుకున్నారంటే ఇది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరిని అనేది నేను హేళన చేసి మాట్లాడలేదు. కాకపోతే ఇది చేయడం తప్పు అని చెప్తున్నా, అంతకుమించి మాత్రం వేరే ఏం లేదు. వైష్ణవి చెల్లెలు అనేది ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నదో, మీరు పాత వీడియోలు కూడా పెట్టారు, ఆ పాత వీడియోలో కూడా ఎంత హ్యాపీగా ఉంది ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేసింది మీరే. ఆ పాపకు చావుకు కారణమైంది కూడా ఒక విధంగా ఆలోచిస్తే దాన్ని కూడా మీరే కారణం అని చెప్పుకోవచ్చు. నాకు పెళ్లి అవసరం లేదు, 2 ఏళ్ల తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని అంత ముద్ద చెప్పింది, అయినా కూడా మీరు బలవంతంగా పెళ్లి చేసిరు, దానికి ప్రధాన కారణం కూడా మీరే అని చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ పెట్టుకొని ఎవరిని మీద తప్పులు చేస్తే ఏం లాభం చెప్పండి? యూట్యూబ్ నుంచి అనేది ప్రతి ఒక్కరు మీకు డబ్బులు ఇస్తున్నారు, అదే మీకు చాలా సంతోషకరమైన విషయము. ప్రత్యేకంగా డబ్బుల నుంచి అనేది మీ స్కానర్లో వేయాలని అవసరం లేదు. వీడియోలు చూసిన తర్వాత మీకు డబ్బులు వస్తున్నాయి, చాలా సంతోషకరమైన విషయమే కదా. 14 రోజుల్లో 14 లక్షలు వచ్చినాయంటే ఇంకా 30 రోజుల్లో క్యాల్కులేషన్ చేస్తే ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి. ఏమంటానేమో వాళ్ళ ఎన్ని డబ్బులు అన్నారా అండి, వాళ్ళ బాధల వాళ్ళు ఉన్నారు. ఎప్పటికైనా కూడా కొన్ని రోజులు బాధ ఉంటుంది, ఆ తర్వాత మర్చిపోతాము, 100% మర్చిపోతాము. జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉంటాయి. అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదని నా అభిప్రాయము. సో ఇదన్నమాట, కేవలం 14 రోజుల్లో 14 లక్షల రూపాయలు సంపాదించారు. ఆ మధ్యలో అనేది ఒక వీడియో అయితే పెట్టారనమాట, మా చెల్లికి అనేది విగ్రహం కట్టిస్తాము, మా దగ్గర డబ్బులు లేవు, లాయర్ని పెట్టుకోవాలి, ఈ కేసులో ఎలాగైనా గెలవాలి, ఈ కేసు గెలిచి మా చెల్లి ఆత్మశాంతి కావాలి అంటే కేసులో అనేది మేము 100% గెలవాల్సిందే అని ఒక వీడియో అయితే పెట్టారు. ఆ వీడియో అయితే ఇప్పుడు కనిపిస్తలేదు, సో డిలీట్ చేసిరా లేకపోతే ప్రైవేట్లో పెట్టారో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు అనేది జాగ్రత్తగా ఆలోచించండి. మన ఇంటి ఆడబిడ్డని అనుకొని నేను ఈ వీడియో చేసిన, అంతమించి మాత్రం వేరే ఏం లేదు. ఇంకా ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్ కూడా ఇంకా చాలా డబ్బులు వస్తున్నాయి. 13 మంది అన్నదమ్ములు అంటే అంత ప్రేమ చెల్లి పైన ఉంటే అందరు షేర్ చేసుకోండి డబ్బులు, దాంట్లో పోయింది ఏం లేదు. అక్క చెల్లెళ్ళ పిల్లలే కదా మొత్తం 13 మంది. ఒక్కరికి అయితే 13 మంది అయితే లేరు కదా, సొంత అన్నదమ్ములు అయితే కాదు, పిన్ని కూతురు, పెద్దమ్మ కూతురు, పెద్దమ్మ కొడుకు, చిన్నమ్మ కొడుకు, ఇలా మొత్తం కలిపి 13 మంది. అందరు షేర్ చేసుకుని వాళ్ళ ఒక్క ఫ్యామిలీ కదా ప్రాబ్లం ఉంది, మిగతా ఫ్యామిలీలు అయితే బాగానే ఉండొచ్చేమో కదా. తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నేను చెప్పే మాటలు కొద్దిగా హట్టు కావచ్చు, కాకపోతే ఇది మీ మంచి గురించే నేను చెప్తున్నాను. ఇదన్నమాట. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. వైష్ణవ్ పేరు చెప్పుకొని దాదాపుగా 14 లక్షలు సంపాదించారు, 100% కరెక్ట్ ఇది. ఎందుకంటే నేను ఏదో కాకమ్మ కబుర్లు చెప్పనీకి వీడియో చేయట్లేదు, ఒక ప్రొఫెషనల్ అఫీషియల్ సైట్ నుంచి అనేది ఈ డాటా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మీరు స్క్రీన్ షాట్స్ చూసి ఉంటారు, మళ్ళీ కూడా పెడతాను, అది కూడా చూడండి, 1-2 సార్లు చూడండి. వీళ్ళు కూడా అనేది చేసిన తప్పేం కాకపోవచ్చు, వైష్ణవి చెల్లి పైన ఉన్న ప్రేమ దగ్గర ఇలా చేసిరేమో. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియో అయితే మనం కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఇంకొక మంచి వీడియో కలుసుకొని పరుకుంటాను. జై హింద్.